దివ్యాంగులు, మానసిక వికలత్వంతో బాధపడే చిన్నారులు, రక్తహీనత, ఇతర నరాల వ్యాధులతో బాధపడే వారికి చికిత్స ద్వారా సహాయం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్తో కోరారు. ఎంతో మంది యుక్త వయసు బాలికలు జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్నారని, రక్తహీనతను తగ్గించేందుకు వారిని చైతన్యవంతులను చేసే విషయంలో ఐఈసీ సామాగ్రిని అందిస్తే బాగుంటుందని చెప్పారు. బుధవారం ఈసీఐఎల్కి చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ వేణుబాబు, హెచ్ఆర్ మేనేజర్ దుర్గాప్రసాద్లు జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కలిసి సామాజిక బాధ్యత కింద దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిళ్లు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, 3 చక్రాల సైకిళ్ల వంటివి తాము పంపిణీ చేస్తున్నామని, నల్గొండ జిల్లాకు 100 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్కు వివరించారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, జిల్లాలో సుమారు 52,000 మంది విభిన్న సామర్థ్యాలు కలిగిన వారు ఉన్నారని, ఇందులో గతంలో ఫ్లోరైడ్ వ్యాధికి గురైన వారితో పాటు మానసిక వికలత్వం కలిగిన వారు, నరాల బలహీనత ఉన్నవారు, 700 మంది చిన్నారులు మానసిక వికలత్వంతో బాధపడుతున్నవారు, అలాగే కదలలేని పరిస్థితిలో మంచానికే పరిమితమైన వారు ఉన్నారని తెలిపారు. దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిళ్లతో పాటు సిటీ స్కాన్, ఎంఆర్ స్కానింగ్ యంత్రాలు, అవసరమైన ఐఈసీ మెటీరియల్, అలాగే చికిత్సకు సంబంధించిన సహాయాన్ని చేయాలని కోరారు. దేవరకొండ, మిర్యాలగూడలలో మారుమూల గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడి ప్రజలు వైద్యానికై అటవీ ప్రాంతం నుండి దేవరకొండ, మిర్యాలగూడ, నల్గొండలకు రావాల్సి వస్తున్నదని, లంబాడ, చెంచు, గూడెంలలో సహాయం అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఎంతో మంది యుక్త వయసు బాలికలు జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్నారని, రక్తహీనతను తగ్గించేందుకు వారిని చైతన్యవంతులను చేసే విషయంలో ఐఈసీ సామాగ్రిని అందిస్తే బాగుంటుందని చెప్పారు. ఇందుకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ వేణుబాబు స్పందిస్తూ, దివ్యాంగుల అవసరాలపై ప్రత్యేకంగా ప్రతిపాదనలు రూపొందించి తమకు సమర్పించాలని, గతంలో ఇతర జిల్లాలలో రక్తహీనతను తగ్గించేందుకు తాము కృషి చేశామని, బేస్లైన్ సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ను సమర్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిడిపిఓ హరిత, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం ప్రోగ్రాం అధికారి నాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు.